ప్రకారం కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బలహీన వర్గాల ప్రజల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో నేతలకు చిత్తశుద్ధి లేదు అన్నారు. సభ జరుగుతుంటే అనేక సార్లు అంతరాయం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉపయోగపడేవి ఏవి చెప్పారని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారని, అలాంటివి మానుకుంటే బాగుంటుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంతసేపు విమర్శలు చేసే ఆలోచనతో పోతా ఉన్నారు. అందుకే నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, ఎవరైనా అది శాసనసభ్యులు కావచ్చు, బలహీన వర్గాలే కాదు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, రిటైర్డ్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క జనగణనకు సంబంధించిన సర్వే మంచిగా 100% ప్రయోజనం కలిగే విధంగా ఉండడానికి ఓపెన్గా మీ సలహాలు సూచనలు స్వీకరిస్తాం. త్వరలో అవసరమైతే ఏ విధంగా ముందుకు పోవాలన్నా కూడా మేము దాని మీద మార్గదర్శకాలు ఇచ్చే ముందు అన్నిటిని కూడా సమీక్షించుకొని వెంటనే ఇస్తాం. నిధుల కొరత లేదు, మీకే అనుమానం అవసరం లే. ఇది మా బాధ్యత, మా మాట, మా పార్టీ కమిట్మెంట్. నిన్న మేము ముందడుగు వేసినాం. దీన్ని అమలు చేసేటువంటి బాధ్యత మేము విద్యార్థి సంఘాల నుంచి ఆనాడు మురళీధరరావు కమిషన్ 1986లో డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభించినటువంటి ఉద్యమంలో ఈరోజు 2014 ఫిబ్రవరి 18 రేపటికి 10 సంవత్సరాలు పూర్తి అయినాడు తెలంగాణ బిల్లు ఆమోదించే దాంట్లో మేము ఉన్నాం. ఆనాడు ఆ విధంగా అయితే మా యొక్క చరిత్రలో దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్ తెలంగాణ సాధనలో భాగస్వాములమైనమో ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా 1931లో చేపట్టిన అంశం, మళ్ళీ 2011లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేపట్టిన విధంగా తిరిగి దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా, దేశం మొత్తం ప్రతి రాష్ట్రం రోల్ మోడల్గా తీసుకునే విధంగా మిగతా వాళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ జీవోస్ ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి రకరకాలుగా చేసినారు. కానీ ఒక సభలో పెట్టి తీర్మానం చేసి ఇంత పకడ్బందీగా ఎవరు చేయలే. ఇవాళ 2011 సెన్సెస్ కూడా చట్టం చేయలే. అది కూడా